ఆంధ్రప్రదేశ్కి 100 కోట్ల బంపర్ ఆఫర్. అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఆన్లైన్ వేదికగా టెక్ విద్యార్థులతో చంద్రబాబు క్వాంటమ్ ట్యాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం అంతా క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ కీలకంగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ అవార్డు సాధిస్తే వారికి 100 కోట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక మరోవైపు భారతదేశంలో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీతో పాటుగా దాని అనుబంధ రంగాల్లో 14 లక్షల మంది నిపుణులను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఇదే క్రమంలోనే ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. విశాఖను నాలెడ్జ్ ఎకనామిక్ ఏఐ హబ్గా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ క్రమంలోనే విశాఖకు పలు ఐటీ కంపెనీలను తీసుకువస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను కూడా చంద్రబాబు టెక్ విద్యార్థులకు వివరించారు. ఇక మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ మీద దృష్టి సారించారు. ఇక ఏపీని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా మార్చాలని, అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.